ఇక ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో బూడిదే మిగిలింది, సిగాచి పేలుడులో 51 మంది బలి అంటూ వార్త కనిపిస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద ప్రమాదం. బాంబుల్లా పేలిన రియాక్టర్లు, కూలిన భవనాలు, అంతకంతకు భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య. ఒక్క పటాన్చెరు దవాఖానాలోనే 37 మంది మృతదేహాలు. మృతుల్లో 6 వ్యక్తులు తెలుగు రాష్ట్రాల వారు. ఇప్పటి వరకు 14 మృతదేహాల గుర్తింపు, అప్పగింత. 23 మృతదేహాల నుంచి DNA శాంపిల్ సేకరణ. తమవారి కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు. గల్లంతైన బిడ్డల జాడ చెప్పాలని చేతులెత్తేసి వారంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత దారుణమైన సంఘటనగా మనకు కనిపిస్తోంది. సిగాచి పరిశ్రమలో జరిగిన బ్లాస్టింగ్ పేలుడు సంఘటనలో మృతుల సంఖ్య 50కి పైగా ఉండే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అనేక మంది మృతదేహాలు వివరాలు లభించని పరిస్థితి. వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆర్ధనాదాలు అక్కడ మిన్నంటుతున్న సందర్భం కనిపిస్తుంది. చెల్లా చెదురైపోయింది. పూర్తిగా భవనం కుప్పకూలిపోవడం, ఫ్యాక్టరీ అంతా కూడా పేలిపోవడంతో వారికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా తెలియని దయనీయమైన పరిస్థితి నెలకొన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంపై కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఇందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మరణించిన వాళ్ళలో దాదాపు 6 తెలుగు వాళ్ళైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఉత్తరాదికి సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వారికి సంబంధించిన ఆచూకీని కనుగొనే వరకు కూడా ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు పూర్తిగా ఏ విధంగా విధ్వంసం జరిగిందో. కేవలం బూడిదే మిగిలింది. అక్కడ ఏవి కూడా ఆనవాళ్ళు దొరకట్లేదు. కాబట్టి DNA టెస్టుల ద్వారా మృతులను గుర్తించేందుకు, వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. మేమిచ్చేది ₹1,00,00,000 కోటి అడిగిస్తాం, పాషా మైలారం బాధితులకు పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వం అంటూ వార్త మనం చూడొచ్చు. ప్రభుత్వ వాటాపై ప్రశ్నించిన జర్నలిస్టులపై సీఎం రేవంత్ అసహనం. శాతాలు వాటాల సంగతి మీకెందుకంటూ రుసరుసలు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. నిన్న సంఘటనా స్థలానికి చేరుకున్న సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులంతా కూడా ముఖ్యమంత్రిని కలిశారు. వారంతా కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆచూకీ కోసం వారంతా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. ఈ క్రమంలోనే పరిహారానికి సంబంధించి ఆ కుటుంబాలను, రోడ్డున పడ్డ 50కి పైగా కుటుంబాలను ఆదుకునే విషయం కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న సందర్భం. ₹1,00,00,000 వరకు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి వారిని ఆదుకోవాలనే డిమాండ్ నేపథ్యంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అయితే కేవలం ₹1,00,000 మాత్రమే ఇవ్వగలుగుతాం, ₹1,00,00,000 మేము సంస్థను అడిగి ఇస్తామని నిన్న అక్కడ ముఖ్యమంత్రి వెల్లడించిన సందర్భం. ఈ క్రమంలోనే ప్రభుత్వ వాటాపై ప్రశ్నించిన జర్నలిస్టులపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారనే వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. శాతాలు వాటాల సంగతి మీకెందుకంటూ ఆయన రుసరుసలాడిన అంశానికి సంబంధించిన కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. దీంతో పాటు అక్కడ ఉన్న బాధితులు చెప్పిన మాట, మరో మాట కూడా ఇక్కడ మనం చూడవచ్చు. కేసీఆర్ సీఎంగా ఉంటే న్యాయం జరిగేది, శాపనార్థాలు కాంగ్రెస్కు తగులుతాయి, సిగాచి బాధితుల ఆగ్రహం అంటూ వార్త కూడా కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటే తప్పకుండా తమకు న్యాయం జరిగేదని బాధితులు, అలాగే వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అక్కడున్న ఆప్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, ఆశాభావం వ్యక్తం చేసిన సందర్భం. శాపనార్థాలు కాంగ్రెస్కు తగులుతాయనే వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. బాధితులను ఆదుకునే విషయంలో కావచ్చు, ఇలాంటి ప్రమాదాలను నివారించే విషయంలో గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందనేది వారంతా కూడా గుర్తు చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు సీఎంగా ఉంటే తప్పకుండా తమకు న్యాయం జరిగేదని బాధితులంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త, రైతుల పరిహారం, నేతల ఫలారహం శీర్షికన ఈ వార్త. ఫార్మాసిటీ ప్లాట్లపై గద్దల్లా వాలిన పెద్దలు, మీర్ఖాన్పేట్ లేఅవుట్లో దళారుల దందా అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. 350 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం భూములిచ్చిన రైతులకు ఎకరాకు గుంట స్థలం కేటాయింపు, ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త మనం చూస్తా ఉన్నాం. లేఅవుట్లో దాదాపు 30 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్ ఖరారు. ఇదే అదనుగా అన్నదాతలను భయపెడుతున్న కాంగ్రెస్ నేతలు అనధికారిక ఒప్పందాలు చేసుకుని అడ్డగోలుగా ప్లాట్ల కొనుగోలు. 30,000కు గజం ఉన్న చోట 4,000 నుంచి 5,000 మాత్రమే చెల్లిస్తున్నారు. పూర్తిగా రైతులకు పరిహారాన్ని ఎగ్గొట్టి పూర్తిగా వారిని అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఈ అంశం కనిపిస్తోంది. దాదాపు 350 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సిన స్థలం ఏదైతుందో దానికి సంబంధించిన అంశంలో కూడా రకరకాల కొరీలు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, వాటిని పూర్తిగా 30,000కు గజం ఉన్న చోట 4,000కు మాత్రమే చెల్లించే విధంగా కూడా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ల అడ్డాలు అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. ఠానా మెట్లు ఎక్కాలంటేనే జనం భయపడుతున్నారు.
సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది? రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు అంటూ ఈ వార్త. సెటిల్మెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సందర్భం మనం చూసాం. పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్లకు అడ్డాలు అంటూ గౌరవ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఠాణాల్లో ఈ సెటిల్మెంట్లు ఏంటంటూ కూడా ప్రశ్నించిన సందర్భం కనిపించింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు అలాగే పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, సెటిల్మెంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఒక హెచ్చరిక చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టాలి తప్ప సెటిల్మెంట్లపై కాదని కూడా ఈ సందర్భంగా సూచించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక రైతులకు సంబంధించిన కీలకమైన వార్త కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. యూరియా కొరత, రైతన్న కుతకుత, నెలకు ఒక్కసారి యూరియా ఇవ్వాలి, మనకు లోటు వచ్చింది, ఈ నెలలో ఇక రాదు, ఒక్కసారి ఇచ్చిన రైతుకు మళ్ళీ యూరియా ఇవ్వొద్దంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పాలనలో నానా అగచాట్లు, కేసీఆర్ గారి పాలనలో ముందే ఏర్పాట్లు అంటూ ఈ వార్త మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రోజుకు 5 టన్నులకు మించి అమ్మితే జైలు శిక్ష, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీలపై సస్పెన్షన్, వేటు తప్పదు, అధికారులను హెచ్చరిస్తూ ఆడియోలు సర్క్యులేట్. యూరియా పంపిణీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం, మళ్ళీ పాత రోజులు తీసుకొస్తున్నారనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్లు, అలాగే రైతుల కుస్తీలు. పరిస్థితి చేయి దాటినా సమీక్ష చేయని సీఎం, కేంద్రానికి లేఖలు, ప్రకటనలకే తుమ్మల పరిమితం అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. యూరియా అలాగే రకరకాల విత్తనాల ఎరువులకు సంబంధించిన కొరతతో కూడా రైతాంగం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. గత 10 ఏళ్ల పాటు రైతాంగానికి సంబంధించి విత్తనాలు, ఎరువులు, ఫర్టిలైజర్లకు సంబంధించిన అంశంలో ముందస్తు ప్రణాళికతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి, అవసరమైన కోటాను ముందుగానే తెప్పించింది కాబట్టి రైతులకు ఎలాంటి అగచాట్లు లేకుండా సీజన్కు ముందే నాట్ల నాడే పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా అందిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, దీనికి తోడుగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలకమైన అంశంపై కేంద్రంతో సంప్రదింపులు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, వాటి ఆచరణ దిశగా ఆలోచన చేయకపోవడంతో రైతాంగం అంతా కూడా ఇప్పుడు క్యూ లైన్లలో ఇలా పుస్తకాలు అలాగే ఆధార్ కార్డులు పెట్టి వారంతా కూడా ఉదయం అంటే షట్టర్ తెరవక ముందే అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి మనకు ఫోటో ఐటమ్ ద్వారా కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారి పాలనలో ఎట్లా ఉండే అనేది కూడా ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. ముందస్తు ప్రణాళికలో భాగంగా వాటన్నిటినీ కూడా అవసరమైన రైతుకు అవసరమైన ముడి సరుకులన్నీ కూడా ముందుగానే సమకూర్చడం వల్లే రైతాంగానికి పెద్ద ఎత్తున సాగును ఒక సంతోషంగా మార్చిన పరిస్థితి. సాగు సంబరంగా తెలంగాణ వ్యాప్తంగా 10 ఏళ్ల పాటు కొనసాగిన సందర్భం. కానీ మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి, సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి తలెత్తుతుందనే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల్లో వ్యక్తమవుతున్న కథనం ఇది. కొన్ని వార్తలు చూద్దాం. జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టం చేశారు. ఆ అంశానికి సంబంధించిన కథనం కనిపిస్తూ ఉంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తాం, హామీల అమలుపై నిలదీస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. హామీలపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన యువకుడిని రాత్రి వేళ తలుపులు పగులగొట్టి అరెస్టు చేసి తీసుకెళ్తారా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ మీకు కనిపిస్తలేదా అని కూడా సూటిగా నిలదీసిన సందర్భం. ప్రభుత్వ నిరంకుశ చర్యలు మీ చెవికి ఎక్కడం లేదా అంటూ ధ్వజమెత్తారు. రాహుల్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. జైలుకు భయపడితే మేము తెలంగాణ సాధించే వాళ్ళమే కాదంటూ కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. 14 ఏళ్ల పాటు చేసిన తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు చూస్తున్న అణచివేతకు 100 రెట్లు చూసాం. ఆ అణచివేతను కూడా ఎదుర్కొని, కేసులు, జైళ్లను కూడా ఎదుర్కొని తెలంగాణ సాధించాం. మీరు మరోసారి ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ రోజులను తీసుకొస్తున్నారని ఆయన కాంగ్రెస్ నేత రాహుల్కు సూటి ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ నిరంకుశ చర్యలు మీకు కనిపించడం లేదా అంటూ ఆయన నిలదీసిన పరిస్థితి. కేవలం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని వివిధ రకాల అంశాలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు దృష్టికి తీసుకొస్తే వారిపై ఈ విధంగా మీరు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని నిలదీసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అప్రకటితమైన ఎమర్జెన్సీని తెలంగాణలో అమలు చేస్తున్నారని కూడా కేటీఆర్ గారు సూటిగా నిలదీసిన సందర్భం కనిపిస్తుంది. ప్రతినిత్యం కూడా కేవలం రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదు, దానిలోని విలువలను కూడా పాటించాలి. అప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది తప్ప కేవలం మాటలు చెప్తే సరిపోదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన పరిస్థితి. కాంగ్రెస్ వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగట్టిన పరిస్థితి. సోషల్ మీడియాకు సంబంధించి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారికి అండగా నిలుస్తాం, పార్టీ తరఫున కూడా అండగా నిలుస్తామని కేటీఆర్ గారు నిన్న చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భం. అలాగే విద్యార్థి నేత అక్రమ అరెస్టు దుర్మార్గం అంటూ బీఆర్ఎస్ నేత బాలు కూడా స్పందించారు. అలాగే అండగా ఉంటాం, అధైర్యపడద్దంటూ బీఆర్ఎస్కు సంబంధించిన నేతలంతా కూడా నిన్న
శశిధర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న అంశానికి సంబంధించిన కథనం కూడా మనం చూడవచ్చు. శశిధర్ గౌడ్ను తీసుకొచ్చే బాధ్యత మాది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త కుటుంబ సభ్యులకు పార్టీ ఎమ్మెల్యేల భరోసా అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి కాంగ్రెస్ను చూడలేదంటూ అక్కడ వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం, అక్రమ కేసులతో పాటుగా వారిని అరెస్టు చేయడంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ స్పందిస్తున్న పరిస్థితి, వారందరికీ కూడా అండగా నిలుస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రశ్నించే గొంతుకులకు తెలంగాణలో తప్పకుండా స్థానం ఉంటుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి కేసులే పెట్టారు. అక్రమ వ్యవహారాలను ప్రశ్నించిన సందర్భంలో తెలంగాణ వాదులను, తెలంగాణలోని ప్రజలను, అన్నిటికంటే ముఖ్యంగా యువతను, తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులన్నింటినీ కూడా ఇలాంటి అక్రమ కేసులు పెట్టి వారందరినీ కూడా వేధించిన సందర్భం. కానీ ఆనాడే భయపడలేదు, మీ బాస్లకే భయపడలేదు, మీకు భయపడతామా అంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశానికి సంబంధించిన కీలకమైన వార్త. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానానికి, ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్ హైకమాండ్కు సంబంధించిన నేతలను కూడా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని వారికి స్పష్టం చేస్తూనే ఇలాంటి చర్యలను, ఇలాంటి ప్రయత్నాలను ఉపేక్షించేది లేదు. తెలంగాణ సమాజం కూడా దీనికి సరైన సమయంలో గుణపాఠం చెప్తుందనే అంశం కూడా ఇక్కడ ఆయన హెచ్చరించిన సందర్భం మనకు కనిపించింది. ఇక మిగతా వార్తలు కూడా చూద్దాము ఒకసారి. బనకచర్లకు సంబంధించిన వ్యవహారం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బనకచర్లపై ప్రభుత్వాన్ని నిద్ర లేపిందే బీఆర్ఎస్. పర్యావరణ అనుమతులు తిరస్కరించేదాకా పోరాటం, మిగులు వాటాపై రేవంత్కు జ్ఞానోదయం చేశామంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న స్పష్టం చేసిన అంశానికి సంబంధించిన కథనం ఇది. బనకచర్లపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ వేదికగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం కదలిక లేదనే అంశానికి సంబంధించిన కథనం ఇది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తామే నిద్రలేపరమనే అంశాన్ని ప్రస్తావిస్తూనే పర్యావరణ అనుమతులు తిరస్కరించేదాకా కూడా ఏ విధంగా బీఆర్ఎస్ అడుగడుగునా ప్రతినిత్యం అలుపెరగని పోరాటం చేసిందో, ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిందో, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్యావరణకు సంబంధించిన అనుమతులు తిరస్కరించే వరకు కూడా ఏ విధంగా కార్యాచరణతో ముందుకెళ్ళిందో అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బనకచర్లపై బరిగీసి కొట్లాటే ప్రాజెక్టును కేంద్రం వ్యతిరేకించేగానే సంబరం కాదు. హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాతే కాంగ్రెస్లో కదలిక అనే అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మాజీ మంత్రులంతా కూడా మాట్లాడారు. వారంతా కూడా బీఆర్ఎస్ చేసిన పోరాటాలను మరోసారి గుర్తు చేసిన పరిస్థితి. నాడైనా నేడైనా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం పాటుపడే మాట్లాడే ఏకైక ప్రజా గొంతుక తెలంగాణ గొంతుక బీఆర్ఎస్. కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు పూర్తిగా నష్టం చేసే, తెలంగాణ రైతుల ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అలుపరగని పోరాటం చేసింది. కాబట్టి పర్యావరణ అనుమతులను కేంద్రం తిరస్కరించాల్సిన పరిస్థితి నెలకొందని, తప్పకుండా రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టును అడ్డుకునేందుకు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా కూడా నేతలు మరోసారి స్పష్టం చేసిన సందర్భం మనకు కనిపించింది. మరిన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. తెలంగాణ టుడేలో బ్లాస్ట్, కన్ఫ్యూజన్ ఓవర్ టోల్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాడీస్, నో క్లారిటీ యెట్ ఆన్ కాజ్ ఆఫ్ మిషాప్, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆన్ డ్యూటీ అంటూ వార్త కనిపిస్తుంది. సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడుతో సంభవించిన విధ్వంసం సంబంధించిన ఫోటో మనం చూడవచ్చు. ఏ విధంగా అక్కడ ఒక బాంబు వేస్తే ఏ విధంగా విధ్వంసం జరుగుతుందో అంతకు మించిన విస్ఫోటనంగా కనిపించింది. ఈ క్రమంలోనే అందులో ఎంతమంది చనిపోయారనే వివరాలు ఇంకా కూడా వెల్లడి కాని పరిస్థితి. ప్రమాదం జరిగిన సందర్భంలో పరిశ్రమలో ఎంతమంది పనిచేస్తున్నారనే దానిపై ఇంకా కూడా వివరాలు వెల్లడి కాకపోవడం అనేది బాధాకరంగా మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 48 గంటలు గడిచిపోయింది, ఇంకా కూడా ఆ వివరాలు సేకరించలేకపోవడం, పరిశ్రమ వైపు నుంచి కూడా ఆ వివరాలు సమర్పించకపోవడం అనేది కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారికి సంబంధించిన వివరాలు ఆనవాళ్లు తెలియక బాధిత కుటుంబాల ఆర్తనాదాలు అక్కడ మిన్నట్టుతున్న సందర్భం కనిపిస్తోంది. Confusion prevailed over the number of fatalities after Monday's devastating explosion at Sigachi Private Limited Company at Pasha Mailaram, and also on the number of bodies retrieved from the blast site until Tuesday evening అంటూ వార్త. కేవలం బూడిద మాత్రమే మిగిలింది, అక్కడ మిగిలింది ఏమీ లేదు. కాబట్టి ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, మిగతా వారికి సంబంధించిన పరిస్థితి ఏంటి, వారి ఆచూకీ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. చివరికి వారి DNA టెస్ట్ చేయడం ద్వారా మాత్రమే ఆ కుటుంబాలకు వారి మృతదేహాలను అప్పగించే దయనీయమైన పరిస్థితి అక్కడ నెలకొంది. ఇక మరో వార్త కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ ఫేవరింగ్ రిచ్
యూజింగ్ బుల్డోజర్స్ అగేన్స్ట్ పూర్ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. హైడ్రా తీరును ఆయన తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ఆ అంశానికి సంబంధించిన కథనం మనం ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ lambasted the Congress government over its double standards and selective action against illegal structures near water bodies in Hyderabad. He said the government was favoring the rich but using bulldozers against only the poor అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. The government was turning a blind eye to illegal constructions by the powerful while targeting the poor అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. హైడ్రా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిరుపేదలకు సంబంధించిన ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, గుడిసెలు మాత్రమే కుప్పకూలుస్తున్నారు తప్ప ధనికులు ఎవరైతే ఉన్నారో వారు నిర్మించిన అక్రమ కట్టడాల విషయంలో మాత్రం కనీసం అటువైపు అడుగు కూడా వేయడం లేదని కేటీఆర్ గారు నిన్న ధ్వజమెత్తిన పరిస్థితి. కేవలం పుట్టకుట్టి కోసం హైదరాబాద్కు వచ్చి లేక చిన్న చిన్న పనులు చేసుకొని జీవించే నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఉంటే గుడిసెలను తొలగించి వారందరినీ కూడా నడి రోడ్డు పాలు చేస్తున్నారు, వారి కుటుంబాలన్నింటినీ కూడా వీధి పాలు చేస్తున్నారు. కానీ వేరే వారికి సంబంధించినవి కావచ్చు, ధనికులకు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్న మిగతా వారి విషయంలో ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్ను మీరు పాటిస్తున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలి, అందరినీ కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. దానికి తోడుగా ఇలాంటి అక్రమ పద్ధతుల్లో పూర్తి స్థాయిలో బుల్డోజర్ పాలనను తెలంగాణకు తీసుకురావడం మంచి పద్ధతి కాదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి. ఉత్తరాదిలో ఉన్న ఈ బుల్డోజర్ పాలనను తెలంగాణకు తీసుకొచ్చారా అని కూడా ఆయన సూటిగా నిలదీసిన సందర్భం మనకు కనిపించింది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన కథనాలపై విశ్లేషణ చూద్దాం.